ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఈ గులాబీ కండువ కనబడంగానే కొట్టుకొని తెలంగాణ గుండె ఉండదంటే మాత్రం అది ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా యాక్సెప్ట్ చేసేటటువంటి నిజం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళను ఇదే గులాబీ కండువను ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు అవహేళన చేశారు. ఎందుకంటే 5-10 మందే ఉండే ఆనాడు మమ్మల్ని చూసి అవహేళన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అరే గవాళ్ళు ఉంటేనే బాగుంటుండే, మన రాష్ట్రానికి కొంత రక్ష ఉంటుండే అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి ఒక పార్టీ పెట్టి మొత్తం భారతదేశ చరిత్రను మార్చి, చరిత్ర గతిని మార్చి 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఈ పార్టీ రజతోత్సవ సంబరం అంటే సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు గడిచి చేసుకుంటున్నటువంటి సంబరం అది వరంగల్లో చేసుకుంటా ఉన్నాము. మనం ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్లీనరీ పెట్టుకొని ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ సభ చేసుకున్నప్పటికీ కూడా ఇది ప్రత్యేకత ఉన్నది, చాలా ప్రత్యేకత. ఈ 25 వసంతాలకు సంబంధించినటువంటి మొత్తం చరిత్రనంతా కూడా యావత్ తెలంగాణ సమాజం నెమరు వేసుకునేటటువంటి సందర్భం ఇది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి జరిగినటువంటి అనేక ఉద్యమాలు, చేసిన త్యాగాలు అన్నిటినీ గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ ఏప్రిల్ 27 నుంచి మొదలు పెడితే వచ్చే ఏప్రిల్ 27 వరకు కూడా ఈ సంవత్సర కాలం మొత్తం కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కేసీఆర్ గారికి సంబంధించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ నడిపించినటువంటి ఉద్యమానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకొని పోతాం. ఇవాళ పెద్దపల్లి ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లాలో మరి చాలా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైనా మద్దతు లభించింది. ఈ రజతోత్సవ సభకు కూడా మరి పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర సమితి మంచి కోరుకునేటటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఎందుకోసం అంటే సభ ఏర్పాట్లే అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. దాదాపు 1300-1400 ఎకరాల్లో సభాస్థలి ఉండడం, మజ్జిగ ప్యాకెట్లే దాదాపు 20-25 లక్షల పైచీలకు మజ్జిగ ప్యాకెట్లు పెడతా ఉన్నామంటే వచ్చేటటువంటి ప్రజలు ఎంతమంది ఉంటారో, ఆ జనవాహిని ఏ విధంగా ఉంటుందో నిజంగా తెలంగాణ యావత్తు కూడా వచ్చి చూడాల్సినటువంటి ఒక సమావేశంగా, చరిత్రలో నిలిచిపోయేటటువంటి సమావేశంగా ఇది ఉండబోతూ ఉన్నది. అంటే మొన్నటిదాకా మనం కుంభమేళ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ తెలంగాణ కుంభమేళ ఇదని చెప్పుకునేటట్టుగా నిలబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇవాళ ఒక పక్క తెలంగాణ అస్తిత్వాన్ని చాటేటటువంటి మన పార్టీని నిలబెట్టుకోవడంతో పాటు ఇంకొక పక్క ఎప్పుడైనా మన పార్టీ బలం, గులాబీ కండువ బలం ఏంటంటే ఒక పక్క మన లక్ష్యం వైపు అడుగులేస్తూనే ఇంకొక పక్క మన ప్రత్యర్థులు వేస్తున్నటువంటి ఎత్తులు, పైజిత్తులు, వారు చేస్తున్నటువంటి మోసం, వీటన్నిటిని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు ఎండగట్టే మనం ఇన్ని రోజులు కూడా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినాం. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిని గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు చెప్తే రైతు బంధు, తెలంగాణ అంటేనే భారతదేశం మొత్తం, అది హిందీ వాళ్ళైనా, గుజరాత్ వాళ్ళైనా, రాజస్థాన్ వాళ్ళైనా, తమిళనాడులోనైనా ఏకపక్షంగా గుర్తుపట్టేటటువంటి పథకం ఏదన్నా ఉందా అంటే కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నారని ఎక్కడికి పోయినా మాకు చెప్తారు. అటువంటి పథకాన్ని కంప్లీట్గా నీరుగార్చి రైతులకు ఇవాళ భరోసా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరూ ఒకసారి ఆలోచించాలి. 1 ఎకరం ఉన్నటువంటి రైతుకి ఒక 35,000 మనకు రుణమాఫీ అవుతుంది అనుకుంటే ఈ 4 పంటలకు, గత 4 పంటలకు కలిపి చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి హామీ ప్రకారం 40,000 వాళ్ళే ఇవ్వాలి రైతులకు. అంటే 35,000 రుణమాఫీ చేసి 40,000 ఎగ్గొట్టేసారు. దారుణం ఏంటంటే అది 1 ఎకరం ఉన్న రైతుకైనా, 4 ఎకరాలు ఉన్న రైతుకైనా, 10 ఎకరాలు ఉన్న రైతుకైనా ఎవరికి కూడా ఇవాళ వ్యవసాయం చేయాలంటే ధైర్యం రానటువంటి పరిస్థితి. ఎందుకు? ఒకవేళ పంట వేసుకుంటే, మనం నారు పోసుకుంటే మరి తర్వాత నీళ్ళు వస్తాయా రావా తెలియనటువంటి పరిస్థితి, తర్వాత ఎరువు బస్తాలు దొరుకుతాయా దొరకవా తెలియనటువంటి పరిస్థితి, చివరికి పొట్ట వచ్చే దశలో నీళ్ళు ఇస్తారా ఇయ్యగరా తెలియనటువంటి పరిస్థితి. అన్నీ దాటుకొని మనం ధాన్యం చేసి కళ్ళంలా మరి వడ్లుంటే వాటిని కొంటరా కొనరా తెలియని పరిస్థితి. నేను ఇవాళ ట్రావెల్ చేసి హైదరాబాద్ నుండి ఇక్కడి వరకు వస్తుంటే ఈ గత 2-3 రోజులుగా వచ్చినటువంటి గాలి దుమారంతో, వానతోని అనేక చోట్ల ధాన్యం నానిపోయి ఉన్నది, అనేక చోట్ల మామిడి తోటలు పాడైపోయి ఉన్నాయి, అనేక చోట్ల మొక్క తోటలు పాడైపోయి ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారిని నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా,
ఎందుకు మీరు రైతులకు భరోసా ఇస్తలేరు? ఎందుకు మీ ప్రభుత్వం తరఫున మీరు ఒక ప్రకటన చేస్తలేరు? ఎందుకు మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి ఆ పంటలను పరామర్శిస్తలేరు? ఇదివరకు రాళ్ల వాన పడ్డప్పుడు బీఆర్ఎస్ సాయంలో మేము పోలేదా? పోయి చూసి అందరినీ సముదాయించి ఎకరానికి ఎంతో కొంత మీకు మేము ఆదుకుంటాం ఇస్తామని చెప్పి కేంద్ర బృందాలను రప్పించి కేంద్రానికి నివేదికలు పంపించి మా వంతు ప్రయత్నం మేము చేయలేదా? అది ప్రజల దృష్టిలో లేదా? ఇవాళ మరి మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా యువత మీ అందరికీ తెలుసు, పెద్ద బద్నాం పెట్టినారు కేసీఆర్ గారి మీద. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేరని బద్నాం పెట్టినారు. ఈ వచ్చినటువంటి 16 నెలలల్లో ఏం చేసిరు? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు అంతకుముందు 80,000 నోటిఫికేషన్లు ఇస్తే అదే 80,000కి వెళ్ళి మీరు 50,000 మీరు ఇలా ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా మేమేదో ఇచ్చినామని చెప్తున్నారు. గ్రూప్ 1 కండక్ట్ చేసిండ్రు. ఎంత దారుణం అండి! గ్రూప్ 1లో ప్రతి ఒక్కరు కూడా ఇలా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తెలుగు మీడియం వాళ్ళు అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటున్నారు, అంతటా కూడా అవినీతి జరిగిందని అంటున్నారు. మళ్ళీ ఒక్కసారి పెద్దపల్లి యువత తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, గ్రూప్ 1 పరీక్షను ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్ళా పరీక్షను కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లానే జీవో 29 దాని ద్వారా మొత్తం రిజర్వేషన్ వచ్చే ప్రతి ఒక్కరికి, అది మహిళలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా కొత్త జీవో తీసుకొచ్చారు. కేసీఆర్ గారు జీవో 55 తీసుకొస్తే వీళ్ళు జీవో 29 తీసుకొచ్చి యువతీ యువకుల పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి, రిజర్వేషన్ ఎత్తగొడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అట్లనే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాల మీద. కేసీఆర్ గారు పట్టుబట్టి 6-7 సంవత్సరాలు రాష్ట్రపతి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన రాష్ట్రంలో జరిగే ఏ నియామకమైనా 95% లోకల్స్కే ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించుకొని సాధించుకొస్తే ఇప్పుడు మీరేసే ప్రతి నోటిఫికేషన్లో మళ్ళా మీరు నాన్ లోకల్ కోటా పెడతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాతంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లానే మహిళలకు సంబంధించిన అంశం మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్ని చేస్తామని చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ ఇస్తారట. జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి మొత్తం జిల్లా సమాఖ్య మెంబర్స్ అందరికీ కూడా కలిసి ఆ లాభం పంచితే ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క రూపాయి కూడా రాదు. ఈ మాట నేను కాదు, మీరు ఏ మహిళా సమాఖ్య దగ్గరికి పోయి అడిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. ఉల్టా ఇంకా మైనస్ అవుడే తప్పితే ప్లస్ అవుడు లేదు. అంతేకాకుండా దారుణంగా మాడబిడ్డలందరూ ఇవాళ ఆలోచన చేసుకోవాలి. వడ్డీ లేని రుణాలు కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు, మేము 5 లక్షల వరకే ఇస్తామని చెప్పి. వీళ్ళు ఎంత అబద్ధాలు చెప్తున్నారు? 20 లక్షల వరకు కూడా మేము వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నామని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. ఈ పచ్చి అబద్ధాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడడం అన్నది నిజంగా కూడా మనకు దురదృష్టం. మన కర్మ ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు పణంగా పెట్టుకుని తెచ్చినటువంటి రాష్ట్రంలో ఇప్పటి వరకు జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఉండడం, జై తెలంగాణ అనని మంత్రివర్గం ఉండడం నిజంగా కూడా దారుణం. మీరు వాళ్ళ ఏ మీటింగ్లన్నా చూడరి జై సోనియమ్మ అంటారు తప్పితే జై తెలంగాణ అని మాత్రం అనరు. ఆ ముఖ్య